ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే చేస్తారో, పంచాంగ శ్రవణంలో పాల్గొంటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాదులు కలుగుతాయి. పంచాంగ శ్రవణంలో పాల్గొనడం వల్ల సుఖ సంతోషాలు ఏ విధంగా కలుగుతాయంటే, మనకేం చెప్తున్నారు మన వాళ్ళు అంటే, తిథైశ్చ శ్రియమాప్నోతి, తిథి వల్ల మనకు శ్రియము కలుగుతుందని, వారాత్ ఆయుష్యవర్ధనం, వారము వల్ల ఆయుష్ మనకు వృద్ధి చెందుతుందని, నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వల్ల మనకు పాపములు అన్నీ కూడా నశించి పోతాయని, యోగాత్ రోగ నివారణం, యోగము వల్ల రోగములు తొలగిపోతాయని, అదేవిధంగా కరణాత్ కార్యసిద్ధించ, కరణము వల్ల కార్యసిద్ధి కలుగుతుందని మనకు మన వాళ్ళు, మన ఋషులు కానీ మన మునులు కానీ ఈ పంచాంగ శ్రవణం వినాలి అని చెప్పి మనకు అందించినారు. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవాలి తత్వ ప్రకారం అంటే, ఎవరైతే సిరి సంపదలు కలిగి ఉంటారో వారికి ఆలోచన విధానం, సిరి సంపద అంటే మంచి ఆలోచనలతో కూడుకొని ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వారికి ఆయుష్ వృద్ధి చెందుతుందని, తద్వారా పాపములన్నీ కూడా నశించిపోతాయని, రోగములు రావని, తద్వారా ఎప్పుడైతే శరీరము ఏ బాధ లేకుండా ఉంటుందో అప్పుడు వారు వారి జీవితంలో ముందుకు పోవడానికి, వారి జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోవడానికి మంచి ఆలోచనలు కలుగుతాయి, తద్వారా కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి మనకు మన ఋషులు కానీ మన పూర్వీకులు కానీ మనకు చెప్పడం జరిగింది. అందుకే పంచాంగ శ్రవణాన్ని వినాలి.